చేస్తున్న భూ కబ్జాలైనా, నువ్వు ఆడిస్తున్న ప్యాకాట్లైనా సరే, నువ్వు ఇస్తున్నటువంటి మట్టాలైనా సరే, నువ్వు ఆడిస్తున్నటువంటి బెట్టింగ్లైనా సరే, వీటికన్నింటికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోయి జనతా పార్టీకి ఆదోనిలో ఇక్కడ సీటు కేటాయించడం జరగడం వల్ల నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం మీ ముందు వచ్చాను. నేను గ్రామాలన్నీ తిరుగుతా ఉన్నా. మీ గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకున్నాను. ఇప్పుడే చాలా ప్రాంతాల్లో మనకు కనిపించే ప్రధానమైన సమస్య మంచినీళ్లకు సంబంధించిన సమస్య. ఇంటింటికి కుళాయి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నీళ్లు లేక ఎంతో మంది మహిళలు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అలాగే రోడ్లు గాని, మరుగుదొడ్లు గాని, పేదవాడికి ఇల్లైనా సరే, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లైనా సరే, ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవన్నీ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టినాడు. పోనీ కనీసం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా దీన్ని పట్టించుకుంటారా అంటే ఆయన సొంత వ్యాపారాల్లో, సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేయంగానే అబ్బాయి నేను చాలా సులువుగా గెలిచిపోతానన్నాడు. ఈ రోజు నిద్ర పట్టకుండా రాత్రి పగలు అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తా. ఆయన చెబుతున్నటువంటి 3 సమస్యల గురించి చెప్తాను. ఆయన 2-3 గ్రామాల్లో నిన్న ఈ రోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినాడు. మొట్టమొదటి కామెంట్ మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. పార్థసారథి వలస పక్షి, ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు. సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని. అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూలులో. మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ గా చదువుకున్నాను. తర్వాత హాస్పిటల్ 3 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను. ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను. అంతలో మాత్రాన నా సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదని మీరంతా అనుకుంటా ఉన్నారా అని చెప్తా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఎక్కడ పుట్టినావు, ఆడ పెరిగినావు, ఈ ఊరికి వచ్చి ఎట్లా రాజకీయం చేస్తా ఉన్నావు? మరి నీకు లేనిది సాయి ప్రసాద్ రెడ్డి నీకేమైనా ఆదోని ఎవరో రాసిచ్చినారా అని అడుగుతా ఉన్నా. అరే నీకు బుద్ధుందా? నువ్వు చేసిన రాజకీయం నేనెందుకు చేయకూడదు? నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా. ఇది నా సొంత గడ్డ. ఇక్కడ ప్రజలతో రుణపడి ఉంటా. ప్రజలతో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తానని సాయి ప్రసాద్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నా. రెండో విషయం, ఈ రోజు పొద్దున అంటా ఉన్నాడు ఆయన. పార్థసారథి గారు బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన జైలుకి వెళ్ళాడు 3 వారాలని చెప్తాడు. సాయి ప్రసాద్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. నా జీవితంలో నేనెప్పుడు కూడా జైలుకు పోలేదు, ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి నేరం చేయలేదు. నేరాలు ఘోరాలు చేస్తుంది నువ్వు నీ కుటుంబం కలిసి ఈ రోజు ఆదోనిలో చేస్తున్న నేరాలని అరికట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు చేస్తున్న, నేను రాజకీయంగా నిన్ను ఎదుర్కొంటా ఉన్నాను. నువ్వు చేస్తున్న భూ కబ్జాలైనా, నువ్వు ఆడిస్తున్న ప్యాకాట్లైనా సరే, నువ్వు ఇస్తున్నటువంటి మట్టాలైనా సరే, నువ్వు ఆడిస్తున్నటువంటి బెట్టింగ్లైనా సరే, వీటికన్నింటికి ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోయి నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తావా? నేను జైలుకు పోయినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నిరూపించలేకపోతే నువ్వు అందరికీ క్షమాపణ చెబుతావా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డి, నువ్వు చేతగాని ఎమ్మెల్యేవి, చేతగాక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను ఇంకో మాట కూడా అంటా ఉన్నాడు. నేను 5 పెళ్లిళ్లు చేసుకుంటానన్నాను, సిగ్గు లేదా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అయ్యా, రాజకీయం చేస్తే నాతో రా,
వీలైతే నాతో ఢీ కొట్టు గాని కుటుంబం జోలికి వస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, నాలుక కోస్తానని సాయిప్రసాద్ రెడ్డికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నా. అయ్యా, నీకు కనీస జ్ఞానం ఉండాలా, కనీస సంస్కారం ఉండాలా, కనీసం బుద్ధి ఉండాలా, కనీసం చదువుకోనైనా ఉండాలా. రాజకీయంగా పోట్లాడితే నన్ను మాట్లాడు, నన్ను తిట్టు, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీద పిల్లల మీద మాట్లాడే సిగ్గుందా సాయిప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. సాయిప్రసాద్ రెడ్డి, నాకు మాట్లాడడం చాలా తేలిక. నేను ఏ రోజు కూడా కుటుంబాల జోలికి రాలా, ఆడవాళ్ళ జోలికి రాలా, ఇంకోటి జోలికి రాలా. నేను సంతోషంగా నా భార్య బిడ్డలతో హ్యాపీగా బతుకుతా ఉన్నా. నీకు చేతనైతే ఆడవాళ్ళని గౌరవించు తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉండదు, నీ చెట్ట ఇప్పుతానని సాయిప్రసాద్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాడు, పార్థసారథి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. సాయిప్రసాద్ రెడ్డి కాషాయం రెడీ చేసుకో, ఇంక నువ్వు 20 రోజుల్లో నేను గెలవబోతా ఉన్నా, రాసి పెట్టుకో సాయిప్రసాద్ రెడ్డి. ప్రజలు నన్ను ఆమోదిస్తా ఉన్నారు, ఆమోదిస్తున్నారా లేదా? నేను ఎమ్మెల్యే అవుతున్నారా లేదా? 23 రోజులు నేను ఎమ్మెల్యే అవుతానా, నీకు కాషాయం కమండలం ఇస్తా, రాజకీయ సన్యాసం తీసుకో సాయిప్రసాద్ రెడ్డి. అయిపోయింది నీ పని, ఇంకా నీ జన్మలో రాజకీయాలు చేయవు. రాజకీయంగా నిన్ను ఆదోనిలో పాతి పెట్టడానికి నేను వచ్చాను, చూసి పెట్టుకో సాయిప్రసాద్ రెడ్డి అని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా, ఆషామాషి వ్యవహారం కాదు, నేను అల్లా తప్ప లీడర్ని కాదు, నరేంద్ర మోదీ పంపితే వచ్చిన వ్యక్తిని. నా మీద సాయిప్రసాద్ రెడ్డి నా మీద చెయ్యేసి చూడు, దద్దరిల్లిపోతే ఇక్కడే పాతేస్తా. తమాషా పడుతూ ఏమనుకుంటున్నావో ఏమో, అల్లా తప్ప రాజకీయ నాయకుడు అనుకున్నావో, నీ తాటాకు చెప్పుళ్లకు బెదిరిపోతాననుకుంటున్నావా సాయిప్రసాద్ రెడ్డి? నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నాలుక చీరేస్తా. సాయిప్రసాద్ రెడ్డి, ప్రజలు నన్ను ఆమోదిస్తా ఉన్నారు, ఆమోదిస్తున్నారా లేదా? నేను ఎమ్మెల్యే అవుతున్నారా లేదా? 23 రోజులు నేను ఎమ్మెల్యే అవుతానా, నీకు కాషాయం కమండలం ఇస్తా, రాజకీయ సన్యాసం తీసుకో సాయిప్రసాద్ రెడ్డి. అయిపోయింది నీ పని, ఇంకా నీ జన్మలో రాజకీయాలు చేయవు. రాజకీయంగా నిన్ను ఆదోనిలో పాతి పెట్టడానికి నేను వచ్చాను, చూసి పెట్టుకో సాయిప్రసాద్ రెడ్డి అని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా, ఆషామాషి వ్యవహారం కాదు, నేను అల్లా తప్ప లీడర్ని కాదు, నరేంద్ర మోదీ పంపితే వచ్చిన వ్యక్తిని. నా మీద సాయిప్రసాద్ రెడ్డి నా మీద చెయ్యేసి చూడు, దద్దరిల్లిపోతే ఇక్కడే పాతేస్తా. తమాషా పడుతూ ఏమనుకుంటున్నావో ఏమో, అల్లా తప్ప రాజకీయ నాయకుడు అనుకున్నావో, నీ తాటాకు చెప్పుళ్లకు బెదిరిపోతాననుకుంటున్నావా సాయిప్రసాద్ రెడ్డి? నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నాలుక చీరేస్తా. మళ్ళీ రేపు ఇదే హెచ్చరిస్తా ఉన్నా, మళ్ళీ రేపు ఎల్లుండి ఎక్కడన్నా మీటింగ్ లో నా గురించి గాని, నా కుటుంబాన్ని గురించి గాని, నేను జైలుకి వెళ్ళాను గాని, నేను వలపక్షని మాట్లాడితే కబడ్డార్, తాడు పేడు రాజకీయంగా తేల్చుకుంటా. నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు, నాకు నీతో గొడవలు ఏమీ లేవు, నాకు నీతో వ్యవహారాలు ఏమీ లేవు, నీతో ఆస్తి తగాలు ఏమీ లేవు. నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటా ఉన్నా. నువ్వు ప్రజలకు ద్రోహం చేశావని, ప్రజలను మోసం చేశావని, ప్రజలకు అన్యాయం చేశావని, ఆదోనిని సర్వనాశనం చేశావని నువ్వు నాకంటే కోపం అంతే తప్ప నువ్వు రాజకీయాలకు పనికిరావు, నువ్వు ఈ ప్రజలకు పనికిరావు, ఆదోనికి ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడివే. ఎటువంటి సమస్య లేదు, నేను ఎమ్మెల్యే అయి ఆదోనిని అభివృద్ధి చేసి చూపిస్తా. నీ కళ్ళ ముందే ఆదోనిని అభివృద్ధి చేస్తా, నీ కళ్ళ ముందే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తా, నీ కళ్ళ ముందే ప్రజలను సంతోషంగా చూస్తానని మీకు సవాల్ విసురుతా. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చినాను. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నేను నరేంద్ర మోదీ శిష్యుణ్ణి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తా, ఆదోనిని అభివృద్ధి చేయడానికి పూర్తిగా కృషి చేస్తా. రైతులైనా సరే, యువకులైనా సరే, చిన్న పెద్ద తేడా లేకుండా
అందరూ చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఒక్కసారి ఆశీర్వదించి చూడండి, ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈ ఆదోని తలరాత మారుస్తానని మీకందరికీ హామీ ఇస్తూ ఆశీర్వదించమని 2 చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.